అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చిన్న చేపల పులుసు పెట్టుకుందాం. చూసారా, ఈ చేపలేనండి, చిన్న చేపలు, సముద్రం చేపలండి. మాకు సముద్రం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉదయం 6ంటికే ఈ చేపలు వచ్చేస్తాయండి ఫ్రెష్గానే. ఈ చేప పేరు కానాగదులు అంటారండి. ఈ చేపకి ముళ్ళు ఉండవు, ఒకే ముళ్ళు ఉంటుంది మధ్యలోని. ఈ చేప అంతా కండ ఉంటుందండి. కండ ఉండి ఒకే ముళ్ళు ఉండటం వల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చేపలని. ఈ చేపలకున్న తల తోక శుభ్రంగా తీసేసి రాళ్ళు ఉప్పేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముళ్ళు ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక 100 రూపాయలు పెట్టామంటే పొద్దున్న సాయంత్రం తినచ్చు. ఈ చేపల పులుసుకి ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అల్లం, ఇవేనండి మసాలా. ఇందులో గరం మసాలా వేయకూడదు. యాలక్కాయలు, లవంగ మొగ్గలు, చెక్క అలాంటివి వేయకూడదు. మిక్సీలో ఆడుకోకుండా కళ్ళంలోనే దంచుకోవాలి ఈ మసాలా. ఈ 4 వేయాలండి, న్యాచురల్గానే ఉండాలి ఈ పులుసు. ఈ కళ్ళంలో దంచుకోవాలి. ముందు బాగా దంచుకోవాలండి ఇవి. వీటితో పాటు ఉల్లిపాయలు వేసారంటే ఈ ధనియాలు, జీలకర్ర అసలు నలగదు. ఇవి బాగా నలిగిన తర్వాతే మనం ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, చిన్నవి అయితే 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఈ చేపలకి 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ కాలంలో దంచుకోవడానికి వీలుగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. మిక్సీలో ఆడకండి, బాగోదు అసలు మసాలా. ఈ మసాలాని కొంతసేపు ఓపికగా దంచుకోవాలి. బాగా మెత్తగా అవసరం లేదండి, బరగ్గా ఉంటేనే బాగుంటుంది మసాలా. చేపలకి చిన్న చేపలు అని అనుకుంటాం, ఈ చేపలు చాలా రుచిగా ఉంటాయండి. పులుసు మన ఆరోగ్యానికి కూడా మంచిది. సముద్రంలో పెరుగుతాయి కదండి, అందుకని మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేపలు ఇవి. ఉదయం 6, సాయంత్రం 4 అయ్యేసరికి మా వీధుల్లోకి వచ్చేస్తాయండి. మనం కూరలు తడుక్కునే పని ఉండదు. ఈ సముద్రం చేప తినటం వల్ల మనకి గుండె జబ్బులు అవి రావండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చూడండి, పేస్ట్ ఇలాగే కచ్చాబచ్చాగా ఆడేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రాముల చింతపండు ఉంటుంది. ఈ చింతపండుని ఒకసారి కొన్ని నీళ్ళు వేసుకుని కడిగేసుకుని చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా నానుంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని పులుసు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చేపల పులుసుకి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. ఈ మిరపకాయలు మనం మసాలా దంచుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చిల్లాంటివి అవి రోజు తినలేం కదండి. ఈ వారానికి 2-3 సార్లు రకరకాల చేపలు తింటాం మేము. బొచ్చు లాంటిది అయితే ఆదివారమే తింటామండి. అది అంత మంచిదేం కాదు. మనకి ఈ సముద్రం చేపలు ఏ చేప తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ మసాలాలని నిదానంగా వేయించుకోవాలి. కలర్ మారే వరకు వేయించుకుని ఇందులో ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మనము చేపల పులుసులు పెట్టుకునేటప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలండి, నీసు వాసన లేకుండా ఉంటుంది. 2 స్పూన్లు కారం, కారం ఎక్కువే పడుతుందండి. ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ బదులు మేము రాళ్ళు ఉప్పే వాడతాం ఎక్కువగాని. మనకి ఈ పులుసు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి వేసేసుకున్న తర్వాత ఇవన్నీ మసాలాలన్నీ మళ్ళీ ఒకసారి కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ మారి బాగా మసాలా వేగింది కదా. ఇలా వేగిన మసాలాలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చేపలను వేసుకోవాలి. ఈ చింతపండు పులుసులో బాగా ఉడికి గట్టిగా రెడీ అవుతాయండి ఈ చేపలు. ముళ్ళు ఉండవు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. మధ్యలో ఒకే ముళ్ళు ఉంటుంది. ఈ పులుసు చాలా రుచిగా కూడా ఉంటుంది. బాగా వేగిన మసాలాల్లో ఈ చేప ముక్కలన్నీ వేసి కొంతసేపు ఉడికించుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టండి, అడుగు పట్టేస్తాయి. కదుపుతూ ఆ ముక్కలకు మసాలాలు పట్టేలా కదుపుతూ ఉండాలి.
నిదానంగానే ఉడికించుకోవాలండి. ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టాలి కదా ఈ చేపలకి. ఈ చేపలకు బాగా పట్టిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకోవాలి. బాగా ఎక్కువ ఏం పోయిన అవసరం లేదు, నీళ్ళే అయిపోతుందండి మళ్ళీ పులుసు. మనకి ఎంత పులుసు కావాలో, మనం ఎంత చింతపండు తీసుకున్నామో ఆ చింతపండు తగ్గ పులుసే పోసుకోవాలి. ఎక్కువ పోసారంటే మళ్ళీ ఎక్కువసేపు మరిగించుకోవాలి. మనకి ఎంత కావాలో అంత పులుసే పోసుకొని మరిగించుకోవాలి. అలా మరిగించుకోవటం వల్ల తొందరగా రెడీ అవుతుంది పులుసు. చూడండి ఉడుకు పడుతుంది కదా. మళ్ళీ ఉంటుంది కదండి చింతపండు పులుసు, మళ్ళీ కొద్దిగా నీళ్ళు వేసుకుని మళ్ళీ రెండోసారి కొంచెం పులుసు పోసుకోవాలి. మనం రెండోసారి వేసిన పులుసు అంతా మరిగే వరకు మరిగించుకోవాలండి. ఎక్కువసేపు కదపకుండా నిదానంగా కలుపుకోవాలి. ముక్కలు ఇడిపోతాయి కదా, కొంచెం ఉడికేయంటే గట్టిపడిపోతాయండి. మనకి ఉడికే వరకు నిదానంగా ఉడికించుకోవాలి. చూడండి చేపల పులుసు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. చూడండి నెమ్మదిగా మరుగుపట్టింది పులుసు. కిందకి పైకి తిప్పుకుంటూ చేపల పులుసు మరుగుపట్టిందండి. ఇలాగనే ఒక 5 కానీ 6 నిమిషాలు మరిగించుకోవాలి పులుసుని. బాగా మరిగిందంటే మనం వేసిన నూనె అంతా పైకి తేలిపోతుందండి. చూసారా అండి ముక్క అసలు విడకుండా ఎలా ఉడుకుతుందో. మంట ఎక్కువ పెట్టకుండా మరుగు పట్టిన తర్వాత సిమ్లో పెట్టుకునే మరిగించుకోవాలి పులుసుని. చూసారండి చేపలు ఎక్కడా విడకుండా పులుసు ఎంత బాగా వచ్చిందో మనకి. ఇలాంటిటప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోయిందండి నాకైతేని, మీకు అయితే సరిపోకపోతే మళ్ళీ ఈ స్టేజ్లోనే మనం కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అండి, దగ్గరికి వచ్చింది. చూసారండి నూనె అంతా తేరిపోయింది కదా, చేపల పులుసు రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీకు సముద్రం చేపలు దొరికితే ఈ విధంగా పెట్టుకోండి. కానా గదిళ్ళు అంటారండి ఈ చేపలని. ఈ చేపల పులుసు పెట్టుకోండి. ఈ చేపల పులుసు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అండి. మా పల్లెటూరి చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం.